ఒక ఆన్లైన్ స్ట్రీమర్, చేతిలో ఒక కెమెరా, ఒక మొత్తం ఖండాన్నే మార్చేస్తే ఇది కేవలం ఒక ప్రయాణం కాదు. ఒక ఖండం గురించి మనందరికీ ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసిన ఒక అద్భుతమైన కథ ఇది. 5 కోట్లు ఇది మామూలు నంబర్ కాదు. ఐషో స్పీడ్ అనే ఒక అమెరికన్ స్ట్రీమర్ సాధించిన ఒక హిస్టారిక్ మైల్స్టోన్. తన ఎనర్జెటిక్ స్ట్రీమ్స్తో ఇతను చాలా ఫేమస్. జనవరి 2026లో ఆఫ్రికాలో 28 రోజుల పాటు టూర్ చేస్తున్నప్పుడు అతను ఈ నంబర్ను రీచ్ అయ్యాడు. ఇది కేవలం సబ్స్క్రైబర్ల పెరుగుదల మాత్రమే కాదు, ఒక పెద్ద మార్పుకు నాంది అన్నమాట. అసలు పాయింట్ ఇదే. కేవలం ఒకే ఒక్క వ్యక్తి తన కెమెరాతో ఒక లైవ్ స్ట్రీమ్ ద్వారా ఒక ఖండంపై ప్రపంచం మొత్తానికి ఉన్న అభిప్రాయాన్ని ఎలా మార్చగలిగాడు? ఈ జర్నీ వెనుక ఉన్న అసలు ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ మొత్తం కథ వెనక ఉన్నది ఇతనే, డారెన్ వాట్కిన్స్ జూనియర్. మనందరికీ ఐషో స్పీడ్గా తెలుసు. అతని ప్లాన్ వింటేనే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. 20 దేశాలు, 28 రోజులు మరియు ఆఫ్రికాలో తన ప్రతి అడుగుని లక్షలాది మందికి లైవ్ స్ట్రీమ్ చేయడం. అతని లక్ష్యం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. దశాబ్దాలుగా వెస్టర్న్ మీడియా ఆఫ్రికాను ఎలా అయితే చూపిస్తుందో ఆ కథనాలను ఛాలెంజ్ చేయటం. ఎటువంటి ఎడిటింగ్ ఫిల్టర్ లేకుండా ఆ ఖండాన్ని రియల్ టైంలో ఉన్నది ఉన్నట్లుగా చూపించడం. అయితే ఈ టూర్ కేవలం ఒక ట్రావెల్ వ్లాగ్ లాగా మిగిలిపోలేదు. ఇది మీడియా ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రకంపన సృష్టించింది. ట్రావెల్ జర్నలిస్ట్ షారన్ మ్యాషర్ ప్రకారం ఐషో స్పీడ్ టూర్ పాత మీడియా కథలను ఎలా బద్దలు కొట్టిందో ఇప్పుడు చూద్దాం. దశాబ్దాలుగా మనకు ఆఫ్రికా అంటే ఏం చూపించారు? సఫారీలు, పేదరికం అదే కోణంలో చూపించారు. కానీ ఐషో స్పీడ్ స్ట్రీమ్స్ ఏం చూపించాయో తెలుసా? అక్కడి సిటీ లైఫ్, యూత్ కల్చర్, వాళ్ల హాస్పిటాలిటీ ఇలాంటి నిజమైన కోణాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. పాత కథనానికి ఈ కొత్త వాస్తవానికి మధ్య తేడా ఎంతుందో మీరే చూడండి. షారన్ మాషర్ చెప్పినట్టు ఈ కుర్రాడు కేవలం సరదాగా గడపడానికి ప్రయత్నించి తన స్నేహితులకు ప్రసారం చేశాడు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. స్పీడ్కి ఎలాంటి అధికారిక ఎజెండా లేదు. అందుకే అతని కంటెంట్ అంతా రా, అన్ఫిల్టర్డ్గా, నిజాయితీగా వచ్చింది. ఈ కాన్సెప్టును డిజిటల్ డిప్లొమసీ అంటారన్నమాట. అంటే మామూలుగా దేశాల గౌరవాన్ని పెంచేది ప్రభుత్వాలు. కానీ ఇక్కడ ఐషో స్పీడ్ లాంటి ఒకే ఒక వ్యక్తి తన కంటెంట్తో మొత్తం ఆఫ్రికా ఇమేజ్నే మార్చేశాడు. ఇది ఒక వ్యక్తి చూపిన జియోపొలిటికల్ ఇంపాక్ట్ అని చెప్పచ్చు. అయితే ఈ జర్నీ మొత్తం పూలబాట అనుకుంటే పొరపాటే. కొన్ని చోట్ల అతనికి హీరోలా వెల్కమ్ చెప్తే మరికొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ ఎక్స్ట్రీమ్స్ ఆ ఖండం ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో మనకు చూపిస్తాయి. ఇక్కడ చూడండి, పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా, నైజీరియాలో జనాలు అతన్ని ఓన్ చేసుకున్నారు, పండుగలా సెలబ్రేట్ చేశారు. అదే ఉత్తర ఆఫ్రికాలోని అల్జీరియాలో అయితే ఒక స్టేడియంలో ఉన్నవాళ్లు అతనిపైకి వస్తువులు విసిరారు. ఒకే టూర్లో ఇంత తేడా ఎందుకు? పశ్చిమ ఆఫ్రికాలో అతన్ని అంతలా ఆదరించడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. ఘనాలో చేయించుకున్న DNA టెస్ట్లో తన మూలాలు అక్కడవే అని తేలింది. ఇంకేముంది, ఒక బ్లాక్ అమెరికన్ తన ఇంటికి తిరిగి వచ్చాడనే ఎమోషనల్ స్టోరీ క్రియేట్ అయ్యింది. ఇది ఘనా టూరిజం స్ట్రాటజీకి కూడా పర్ఫెక్ట్గా సింక్ అయ్యింది. సరే, ఈ అప్రిసియేషన్, కాంట్రవర్సీ అంతా బాగానే ఉంది. కానీ రియల్ వరల్డ్లో దీనివల్లేమైనా ఇంపాక్ట్ ఉందా? ఈ ఐషో స్పీడ్ ఎఫెక్ట్ వల్ల నిజంగా ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. దీనికి ఘనాలోని షియా బటర్ మ్యూజియం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. స్పీడ్ అక్కడ ఒక ట్రెడిషనల్ మసాజ్ చేయించుకుంటూ లైవ్ స్ట్రీమ్ చేశాడు. అంతే, ఫన్నీగా ఉన్న సీన్ వైరల్ అయింది. ఫలితమేంటో తెలుసా? ఆ చిన్న మహిళలు నడిపే మ్యూజియం నెక్స్ట్ 3 నెలలకు పూర్తిగా బుటైపోయింది. చూసారా, ఆన్లైన్ కంటెంట్ డైరెక్ట్గా లోకల్ బిజినెస్కి ఎలా డబ్బు తెచ్చిపెట్టిందో. ఈ ఇంపాక్ట్ను ప్రభుత్వాలు కూడా సీరియస్గా తీసుకున్నాయి. ఘనా ప్రభుత్వం అతని ఒక యోగ్యమైన రాయబారి అని పిలుస్తూ ఏకంగా పాస్పోర్ట్ ఇచ్చేసింది. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా క్రియేటర్ల సాఫ్ట్ పవర్ని, వాళ్ల కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ని ఒక వెపన్లా వాడుకుంటున్నాయన్నమాట. ఫైనల్గా ఈ 28 రోజుల టూర్ ఒక గందరగోళంగా మొదలైనా ఒక పర్మనెంట్ లెగసీని వదిలిపెట్టింది. ప్రపంచం ముందు ఆఫ్రికా కథను ఇది పూర్తిగా తిరగరాసింది.
ఈ టూర్ వల్ల ఆఫ్రికన్ అర్బన్ యూత్ కల్చర్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అని ప్రూవ్ అయ్యింది. క్రియేటర్ ఎకానమీకి ఎంత పవర్ ఉందో తెలిసింది. సఫారీ టూరిజం నుంచి సిటీ టూరిజం వైపు ఫోకస్ షిఫ్ట్ అయింది. ముఖ్యంగా ఫిల్టర్ చెయ్యని నిజమైన కంటెంట్కే అసలైన పవర్ ఉందని ఇది నిరూపించింది. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఆఫ్రికా టూరిజం ఫ్యూచర్ మెరిసే బ్రోషర్లలో కాదు, లైవ్ స్ట్రీమ్స్ యొక్క నిజమైన అన్ఫిల్టర్డ్, కొన్నిసార్లు గందరగోళంగా ఉండే లెన్స్లో ఉంది. ప్రామాణికత, అదే ఇప్పుడు అత్యంత విలువైన కరెన్సీ. ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. ఒకే ఒక్క స్ట్రీమర్ ఇంత చెయ్యగలిగితే అసలిప్పుడు ఈ ప్రపంచపు కథలను ఎవరు రాస్తున్నారు? ట్రెడిషనల్ మీడియా సంస్థలా, లేక మనలాంటి ఇండివిజువల్ క్రియేటర్లా?